బంగ్లాదేశ్ క్రికెట్ టీం ఆల్రౌండర్ షకీబుల్ హసన్ అంతర్జాతీయ టీ20 నుంచి రిటైర్ అవుతున్నట్లు అనౌన్స్ చేశాడు. అంతేకాదు టెస్టులకు కూడా అతడు గుడ్ బై చెప్పబోతున్నాడు. ఒకవేళ తాను కోరుకున్నట్లు మీర్పూర్ లో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మ్యాచ్ ఏర్పాట్లు చేయకపోతే ఇండియాతో కాన్పూర్ లో జరగబోయే టెస్టే చివరిది కావచ్చని షకీబ్ అన్నాడు. ఇండియా బంగ్లాదేశ్ మధ్య రేపటి నుంచి కాన్పూర్ లో రెండో టెస్టు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కు ముందు గురువారం అతడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ తాను అంతర్జాతీయ టీ20 నుంచి తప్పుకుంటున్నట్లు షకీబ్ పేర్కొన్నాడు. తన సొంత మైదానమైన మీర్పూర్ లో తాను చివరి టెస్ట్ ఆడాలని కోరుకుంటున్నట్లు బంగ్లా బోర్డుకి చెప్పానని షకీబుల్ అన్నాడు. మీర్పూర్ లో తన చివరి టెస్ట్ ఆడాలని అనుకుంటున్నట్లు, ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఇండియాలో జరిగే రెండో టెస్ట్ నా చివరి మ్యాచ్ కావచ్చని షకీబుల్ హసన్ అన్నాడు. బంగ్లాదేశ్ క్రికెట్ నాకు చాలా ఇచ్చింది, అందుకే టెస్ట్ ఫార్మేట్ లో నా చివరి మ్యాచ్ సొంత గడ్డపై ఆడాలని అనుకుంటున్నానని షకీబ్ అన్నాడు. నిజానికి షకీబుల్ హసన్ 17 ఏళ్ల కిందట ఇండియాతో తన తొలి టెస్ట్ ఆడాడు. మే 2007లో చట్టోగ్రామ్ లో అతడు బంగ్లాదేశ్ తరపున అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 70 టెస్ట్ మ్యాచ్లు ఆడడం విశేషం. వీటిలో 4600కు పైగా రన్ చేశాడు. ఇక బౌలింగ్ లోని షకీబ్ 242 వికెట్లు తీసుకున్నాడు. టెస్టుల్లో 200కు పైగా వికెట్లు తీసుకున్న ఏకైక బంగ్లాదేశ్ బౌలర్ గా నిలిచాడు. నిజానికి ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ ఆల్రౌండర్లలో అతడు ఒకడని చెప్పవచ్చు. ఇక మొత్తానికి షకీబుల్ హసన్ అంతర్జాతీయ టీ20లకు గుడ్ బై చెప్పేశాడు. బంగ్లాదేశ్ తరపున టీ20 వరల్డ్ కప్ లో తన చివరి మ్యాచ్ ఆడిన అతడు ఇండియాతో జరగబోయే 3 టీ20ల సిరీస్ లో తాను ఆడబోనని, అంతకు ముందే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా అంటూ తాజాగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో వెల్లడించాడు. బంగ్లా తరపున అతడు 129 టీ20లు ఆడాడు. అందులో 2551 రన్స్ తో పాటు 149 వికెట్లు కూడా తీశాడు.